ఓం నమో వెంకటేశాయ. మాఘమాసం విశిష్టత, మాఘమాసంలో చేయవలసినటువంటి దాన ధర్మముల గురించి, ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. మాఘమాసం విశిష్టత, మాఘమాసంలో చేయవలసినటువంటి దాన ధర్మముల గురించి, ప్రత్యేకతల గురించి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. మనకి మాఘమాసము అనగానే దాంట్లోనే ఉంది అఘము. అఘము అంటే పాపమును నివృత్తి చేసుకునేటువంటి కాలము అని మనకి చెప్పి ఉన్నారు. ఇటువంటి మాఘమాసంలో 30 రోజులు కూడా చాలా విశేషమైనటువంటి రోజులు. పౌర్ణమికి ముందుగా 15 రోజుల్ని సూర్యనారాయణ స్వామి వారిని, విష్ణుమూర్తిని పూజించేటి కాలమని, అలాగే అమావాస్యకు ముందు 15 రోజులు కూడా భోళాశంకరుడు అయినటువంటి శివుడిని పూజించేటువంటి కాలమని, పౌర్ణమి రోజు అమావాస్య రోజు బ్రహ్మగారిని ప్రత్యేకించి పూజిస్తారు అని బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని, త్రిమూర్తుల్ని కూడా పూజించేటువంటి కాలం ఈ మాఘమాసం అని ఇటువంటి మాఘమాసంలో సూర్యనారాయణ స్వామి వారు ఆయన ఉత్తరాయణంలో ఉత్తరం వైపుగా ఆయన యొక్క గమనాన్ని ప్రారంభిస్తూ ఒక ఉచ్చస్థితిలో ఉండేటువంటి కాలము కాబట్టి ఈ యొక్క మాఘమాసం మఖా నక్షత్రంతో సంబంధింపబడి ఉన్నది కాబట్టి మాఘము అనేటువంటి పేరు వచ్చిందని కూడా పెద్దలు చెబుతూ ఉంటారు. ఇటువంటి మాఘమాసంలో మఖా పంచకం అంటారు. ఈ మాఘమాసం నుండి 5 నెలలు, మాఘము, పాల్గొనము, చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఈ 5 మాసములు కూడా విశేషంగా ప్రతిష్టాది ఉపనయనములు, అలాగే వివాహములు, దేవతా ప్రతిష్టలు ఇత్యాది శుభకార్యములన్నీ కూడా ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో నిర్వహిస్తారు అని అటుపైన ఆషాఢం శూన్యమాసంగా చెప్పారు. మరలా శ్రావణము, అక్కడ నుండి మళ్ళీ భాద్రపదం శూన్యమాసం తీసుకుని తరువాతగా పండగలు ప్రారంభమవుతూ ఉంటాయి. ఈ 5 మాసములు కూడా ఈ మాఘమాసంలో వివాహాది శుభకార్యములు విశేషంగా జరుగుతూ ఉంటాయి. కానీ మన పశ్చిమ గోదావరి జిల్లా వాసులు మాఘమాసంలో మనకి అత్యంత పవిత్రమైనటువంటి దగ్గరగా ఉండేటువంటి క్షేత్రం అంతర్వేది పుణ్యక్షేత్రం. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణోత్సవాలు కూడా ఈ మాఘమాసంలో రథసప్తమి నుండి మాఘ పూర్ణిమ వరకు కూడా వైభవంగా జరుగుతాయి. కాబట్టి ఆ కళ్యాణోత్సవం అయిన తరువాతగా పెళ్ళిళ్ళ ముహూర్తాలు పెట్టుకుంటారనేటువంటిది పూర్వం వాక్యం. ఇప్పుడు అంతా కూడా ముహూర్తాలు పెట్టించుకోవడం అది జరుగుతోంది అనుకోండి. కానీ అంతర్వేది నరసింహస్వామి వారి యొక్క విశేషమైనటువంటి కళ్యాణోత్సవం నిర్వహించబడుతూ ఉంటుంది ఈ మాసంలో. అలాగే ఈ మాసంలో మనకు చూసుకుంటే 3వ తేదీ వసంత పంచమి, 4వ తేదీ రథసప్తమి, 5వ తేదీ భీష్మాష్టమి, 8వ తేదీ భీష్మ ఏకాదశి అంటే అంతర్వేది ఏకాదశి అని, 26వ తారీఖు మహాశివరాత్రి వచ్చినవి. ఈ యొక్క ఫిబ్రవరి నెలలో ముఖ్యంగా మనం పండుగలు చూసుకుంటే వసంత పంచమి చూసుకుందాం ప్రథమంగా. ఈ వసంత పంచమి సరస్వతీదేవి యొక్క జన్మదినంగా చెబుతూ ఉన్నారు. అంటే మనకి దసరాల్లో కూడా మూలా నక్షత్రం రోజు సరస్వతీదేవి పుట్టినరోజుగా జరుపుకుంటున్నారు కదండి అంటారు. అప్పుడు సరస్వతీదేవి యొక్క ఆవిర్భావం. ఇది వసంత పంచమి రోజున ఆ యొక్క అమ్మవారి యొక్క జన్మదినంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. శ్రీకృష్ణుడి యొక్క అంశ నుండి ఉద్భవించినటువంటి సరస్వతి అమ్మవారు అన్నమాట. ఈ యొక్క వసంత పంచమి రోజున ఎవరైతే సరస్వతీదేవిని మనం భక్తితో పూజిస్తూ ఉంటామో, అంటే అంతకుముందు సరస్వతీదేవి లేదా అంటే పూర్వం నుండి కూడా సరస్వతీదేవి ఉండేది. కానీ ఎవరికి కూడా దర్శనం చేసుకోవడానికి వీలుగా లేకుండా ఉండేటువంటి కాలంగా ఉండేదిట. తర్వాత
కృష్ణ పరమాత్మ యొక్క అంశ నుండి ఉద్భవించిన తరువాత ఒక తెల్లటి కాంతి స్వభావంతో, ఒక తెల్లటి వస్త్రముతో, వీణతో అంతా కూడా ఆవిడ శ్వేత వస్త్రంతో దర్శనమిచ్చింది అని చెప్పి మనకి పురాణాల ద్వారా తెలుస్తూ ఉన్నది. కాబట్టి ఆ అమ్మవారిని తెల్లనైనటువంటి పుష్పాలతో ఎవరైతే విద్యార్థులు అలాగే ఎవరు ఏ కోరికతో పూజిస్తారో ఆవిడికి వాళ్ళకి సరస్వతీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది అని చెప్పి మనకి తెలియజేయడం జరిగింది. అలాగే రథసప్తమి 4వ తేదీ. ఈ యొక్క రథసప్తమి రోజున ప్రతి ఒక్కరూ కూడా ఉదయాన్నే అభ్యంగన స్నానం చేయడం కొరకు ఉపక్రమించుకుని, ఈ యొక్క మాఘమాసంలో ప్రత్యేకించి చేయవలసినటువంటిది స్నానం అని చెప్పారు. మనకి మాఘ స్నానాలు అని చెప్పారు. మాఘ పురాణం అంతా కూడా పద్మపురాణానికి ఉపపురాణంగా మాఘ పురాణాన్ని తీసుకురావడం జరిగింది. ఈ యొక్క పద్మపురాణంలో 124వ అధ్యాయం నుండి విశేషంగా మనకి మాఘమాసం గురించి విశేషంగా తెలియజేయడం జరిగింది. అలాగే మాఘ పురాణం కూడా కార్తీక మాసంలో ఏ విధంగా అయితే అధ్యాయాలు చదువుకుంటూ ఉంటారో దీపారాధనలకి ప్రత్యేకతో ఈ మాఘమాసంలో స్నానాలకి అంత ప్రత్యేకత అని చెప్పారు. ఈ 30 రోజులు కూడా ఇంట్లో స్నానం చేయటం కన్నా బయట, అంటే ఎక్కడో పక్కింట్లోకి వెళ్ళి చేయమని కాదు, ప్రత్యేకించి ఇంట్లో చేయకూడదు. అంటే నదీ తటాక కూపాన మలాభే అన్నారు. నదులు కానీ సరస్సులు కానీ అలాగే దగ్గరలో ఉండేటువంటి కనీసం నూతి దగ్గర అయినా సరే బావి దగ్గర భూమితో సంబంధంగా ఉండేటువంటి జలము వద్దకు వెళ్ళి అక్కడ స్నానం ఆచరించమని చెప్పి మనకి పురాణాల ద్వారా తెలుస్తోంది. నదుల దగ్గర కానీ సరస్సుల దగ్గర కానీ బావిల దగ్గర కానీ ఎవరైతే మాఘమాసం నెల రోజులు కూడా అక్కడ స్నానం చేస్తారో ఎటువంటి పాపములైనా సరే వారికి తొలుగుతాయి అని. అంటే నిత్యము నేను పాపములే చేస్తాను, మాఘమాసంలో స్నానం చేస్తే తొలగిపోతాయా అనేటువంటి వారు నాస్తికులు కొన్ని ప్రశ్నలు వేస్తారు. అలా కాదు, తెలిసి తెలియక చేసినటువంటి పాపకర్మలన్నీ కూడా ఈ మాఘమాసంలో స్నానం చేయడం ద్వారానే తొలగిపోతాయి అని చెప్పి మనకి పద్మపురాణం ద్వారా స్కంద పురాణం ద్వారా మనకి తెలుస్తోంది. దీనికి సుమారు ఒక 10 కథల వరకు కూడా ఉన్నాయి. అంటే తిలోత్తమ అనేటువంటి ఒక మహిళ, ఈ తిలోత్తమ అనే పేరు రాకముందు ఆమె ఒక వేశ్య. ఒక రాజ్యంలో ఆమె ఎంతో సౌందర్యవతి. అటువంటి సౌందర్యవతికి ఊరిలో ఉండేటువంటి గ్రామంలో ఉండేటువంటి ప్రజలు అలాగే రాజుగారు అందరూ కూడా ఆమె యొక్క అందానికి ముగ్ధులై ఎంతో ధనరాశులు ఇచ్చి ఆవిడ్ని చేరుకోవాలనేటువంటి ఆతృతతో ఉంటే ఆమె ఎంతో ధనాన్ని సంపాదించుకుని విర్రవీగుతూ తమ అందమే తన గొప్పది అనుకుని ఒక దానము కానీ ఒక ధర్మము కానీ ఏది చేయకుండా అలా కాలాన్ని కొనసాగిస్తూ ఉన్నదిట. అలా కొనసాగిస్తూ ఉంటే కొంతకాలానికి 16లో అందము ఉన్నది, 61 వచ్చేటప్పటికే అందం ఉండదు కదా. కాబట్టి అటువంటి అందాన్ని విహానంగా కోల్పోయే సమయానికి తమ దగ్గరికి ఎవ్వరూ కూడా లేరుట. నానేటువంటి వారు ఎవరూ కూడా తమ శరీరం ఒక వృద్ధాప్యానికి చేరుకునేటప్పటికీ తమకు సహకారాన్ని అందించడానికి ఎవ్వరూ లేరుట. ఈమె అందాన్ని చూసి అప్పుడు వచ్చారు కానీ ఇప్పుడు రారు కదా. కాబట్టి అప్పుడు అనిపించిందిట, అయ్యో నేను కనీసం ఒక పుణ్యకార్యమైనా చేయలేదే అని చెప్పి ఒక రోజున ఒక బ్రాహ్మణోత్తముడి ఊళ్ళో రాజపురోహితుడిని పిలిపించుకొని, అయ్యా నేను చేసినటువంటిది ఇది, నేను కనీసం ఏ పుణ్యము కూడా చేయలేదు అని చెప్తే, మీరే బ్రాహ్మణోత్తములు, మీరు ఒక ఉపాయం చెప్పవలసిందే అని చెప్పి అడిగితే ఆ రోజున ఆయన బ్రాహ్మణోత్తముడు ఒకటే చెప్పాట. పద్మపురాణం ద్వారా మనకు తెలుస్తూ ఉన్నది, మాఘమాసంలో నువ్వు త్రివేణి సంగమం వద్ద ప్రయాగ దగ్గర ప్రతి సంవత్సరం ఒక 3 సంవత్సరముల పాటు ఈ మాఘమాసం 30 రోజులు కూడా స్నానం ఆచరించటం, స్నానం అనంతరం జపం చేయటం, అక్కడే వీలైతే దానము చెయ్యండి. మీకు గత జన్మలో ఉండేటువంటి పాపములు కూడా తొలగి ఇహపరముందు సుఖములు పొందుతారు అని చెప్పారట. ఆ విధంగానే 3 సంవత్సరాలు కాదు 6 సంవత్సరాల పాటు
ఆ ప్రయాగలోనే ఉండి త్రివేణి సంగమ స్నానం నిర్వహించుకోవడం, జపం చేసుకోవడం, దానం చేయటం. ఆమె దగ్గర ఎంతో ధనం ఉంది. ఆ ధనం ద్వారా ఇలా చేసి అంచెమున తరువాత తిలోత్తమగా ఆమె అక్కడ స్వర్గంలో తిలోత్తమగా జన్మనిచ్చే స్వామివారు కలగజేశారట. తిలోత్తమగా ఇచ్చిన తర్వాత నువ్వు ఒక చోట ఉపసుందవులు అనుకుంటా, వారు చాలా వారికి మరణం లేదు, వారి ద్వారానే వారు కొట్టుకుని వారి ప్రాణాలు పోవాలి చెప్తే ఎవరి ద్వారా మరణం లేదు, వారికి వరం ఉన్నది అని చెప్పి నువ్వు ఒక్కసారి నువ్వేమీ చేయక్కలేదు, అక్కడికి వెళ్ళి అలా నుంచో సరిపోతుంది అన్నారట. అక్కడికి వెళ్ళి ఈమె ఎంతో సౌందర్యవతిట. అక్కడికి వెళ్ళి అలా నుంచోగానే అన్నగారు చూసి, మీ వదిన గారు చాలా చూడు ఎంతో సౌందర్యవతి, నేను వివాహం చేసుకుంటాను నేనా, అలా కాదు మీకు మరదలు బిడ్డ లాంటిదని చెప్పి ఈయన ఇద్దరూ కూడా యుద్ధానికి తలపడి ఇద్దరూ కూడా కొట్టుకుని మరణించారట. ఈవిడ లోక కళ్యాణం కోసం ఎంతో కష్టపడింది అని చెప్పి ఆమెకు వరాన్ని ఇచ్చారట. అప్పుడు మరి ఎక్కడో ఉండేటువంటి భూలోకంలో వేశ్యగా ఉండి ఎన్నో పాపాలు చేసినటువంటిది ఒక తిలోత్తమగా జన్మ రావటం, అక్కడ లోక కళ్యాణం కోసం ఆమె సహాయపడటం, ఇవన్నీ కూడా ఒక్క మాఘమాసంలో స్నానం చేయడం ద్వారానే లభించింది. కాబట్టి ఇటువంటి మాఘమాసంలో ఇంకా ఎన్నో కథలు ఉన్నాయి చెప్పుకోవాలంటే, నేను తెలిసినటువంటి దాంట్లో చిన్న కథ చెప్పడం జరిగింది. కాబట్టి మాఘమాసంలో స్నానానికి చాలా ప్రత్యేకత ఉన్నది. అందులోనూ మాఘ పౌర్ణమి రోజున విశేషంగా ఎవరైతే సముద్ర స్నానం చేస్తారో, మనకి దగ్గరలో అంతర్వేదిలో అవభృత స్నానం లక్ష్మీ నరసింహస్వామి వారికి అవభృత స్నానం చేస్తారు. మరి ఎక్కడ కూడా లేనటువంటి సుదర్శన చక్రం అక్కడ మనకి అంతర్వేదిలో దర్శనమిస్తారు. ఆ రోజున మనం ప్రతి నిత్యము దర్శనానికి వెళ్ళినప్పుడు చూడవచ్చు, కొంతకి దర్శనం అవ్వచ్చు, కొంతమందికి బయట నుంచి దండం పెట్టుకు రావచ్చు. కానీ ఆ సుదర్శన స్వామి వారిని సంవత్సరానికి ఒకసారి సముద్ర తీరానికి మనకు అంతర్వేదిలో తీసుకువస్తారు. కాబట్టి ఆ సముద్ర స్నానం మాఘ పౌర్ణమి రోజున చాలా ప్రత్యేకత. వెళ్ళలేనటువంటి వారు కనీసం ఎక్కడో అక్కడ నదుల దగ్గర ఎక్కడ లభ్యమైతే ఏ నదిలో చేస్తే అదే గంగాజలం అన్నారు ఈ మాఘమాసంలో స్నానం చేయడం. కాబట్టి ఎవరికి వీలైనటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా కనీసం బయటికి వెళ్ళలేకపోతే కనీసం నూతి దగ్గరైనా స్నానం చేసుకుని మాఘమాసంలో స్నానానికి వచ్చేటువంటి అమితమైనటువంటి ఫలితాన్ని మనందరం కూడా పొందుతాం. అలాగే ఈ మాఘమాసంలో చేయవలసినటువంటివి ప్రత్యేకంగా 5 దానాలు చెప్పారు. తిలాహ పాపహరాహ స్మృతాహ అన్నారు. తిలలు అంటే చాలామంది భయపడిపోతారు, తిలలు అంటే అపర కార్యక్రమాలకేనేమో అని. కానీ తిలలని మన ఆహారంలో కూడా ఒక భాగంగా చెప్పారు. ఈ నెలలో తిలలని ఆహారంలో ఒక భాగంగా స్వీకరించాలి అని, తిలలని దానము చేయాలని, తిలలు దానము చేయడం ద్వారా పాపాలని హరింపవచ్చు అని, ఈ మాఘమాసంలో ప్రత్యేకించి చేసేటువంటిది తిలదానము, గోదానము, అలాగే శయ్యాదానం ప్రత్యేకించి చెప్పారు. ఈ మాఘమాసంలో ఎవరైతే నదీ స్నానం నిర్వహించి అక్కడే యథాశక్తి జపం నిర్వహించుకొని అక్కడే శయ్యాదానం ఎవరైతే చేస్తారో వారికి దాంపత్య వియోగం లేదు అని చెప్పారు అన్నారు. ఎందుకంటే దాంపత్య వియోగం అంటే భార్య భర్త ఇద్దరిలో ఎవరు కూడా విడిపోరట, ఎవరు కూడా ఒకరు లేకుండా ఒకరు ఉండరట. అటువంటి దాంపత్య వియోగం ఉండదు అని చెప్పారు ఈ యొక్క శయ్యాదానం చేయడం ద్వారా. కాబట్టి సువర్ణదానం చేయటం, ఇలాగా ఒక 5 దానాలు చెప్పారు. మనం ఒక గోవుని దానం చేయలేకపోతే, ఒక గోవుని ఈరోజు దానం చేసినా అది మేపుకొని చేసేటువంటి బ్రాహ్మణోత్తములు తక్కువయ్యారు, ఇవ్వడానికి శక్తి కొంతమందికి ఉండొచ్చు లేకపోవచ్చు. కాబట్టి తిలగోవు అన్నారు. అంటే ఒక రాగి పాత్రను తీసుకొని రాగి పాత్రలో గోవు ఆకారంలో ఆవు నెయ్యిని కానీ, అలాగే తిలలతో కానీ, అలాగే మనకి ఏది వీలైతే దానితో ఒక గోవు రూపంలో పెట్టి, లేదా ముష్టి మాత్ర ప్రమాణేన ఒక గుప్పిడితోటి తిలలను తీసుకుని మనం దానిలో ఒక బ్రాహ్మణోత్తమునికి దానం చేసినట్లయితే ఆ గుప్పిట్లో ఎన్ని తిలలైతే ఉన్నాయో అన్ని వేల సంవత్సరాల పాటు స్వర్గలోకంలో మనం అక్కడ ఉండేటువంటి భాగ్యం ఉంటుంది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అలాగే తిలల గురించి కూడా చెప్పారు. ముష్టిమాత్ర ప్రమాణేన తిలైహి దానం కరోతి యః యావత్ సంఖ్యాతిలా తస్మిన్ తావత్ సహస్రముచ్యతే
తస్య స్వర్గే లోకే వాసః అని చెప్పారు. ఎందుకంటే ముష్టిమాత్ర ప్రమాణంతో ఉండేటువంటి తిలలు దానము చేయడం ద్వారా ఎన్ని తిలలైతే ఉంటాయో అన్ని వేల సంవత్సరాల పాటు మనం స్వర్గంలో ఉండేటువంటి వాసః అంటే అక్కడ ఉండేటువంటి ఇది ఉంటుంది అని చెప్పి మనకి ఋషులు తెలియజేయడం జరిగింది. తిలాహ శ్వేతాహ, తిలాహ పీతాహ, తిలాహ పాపహరా స్మృతాహ. అటువంటి తిలలు ఏవైతే మనం దానం ద్వారా మనం చేస్తామో అటువంటి దానం చేయడం ద్వారా మాఘమాసంలో పాపాలని అన్నిటినీ కూడా నివృత్తి చేసుకోవచ్చు అని చెప్పారు. అటువంటిది తరువాత రథసప్తమి, భీష్మ ఏకాదశి, భీష్మాష్టమి. భీష్మాష్టమి మహాభారతంలో ప్రధాన పాత్ర వహించిన భీష్ముల వారు అంపశయ్యపై ఆయన ప్రాణాన్ని త్యాగం చేసినటువంటిది. కాబట్టి ఆ రోజున ఎవరైతే విష్ణు సహస్రనామ పారాయణ చేస్తారో వారికి ఎంతో అమితమైనటువంటి ఫలితం కలుగుతుంది అని చెప్పారు. భీష్మ ఏకాదశి రోజున కూడా స్వామివారి విష్ణుమూర్తిని దర్శించుకుని సేవించుకుంటే ఎంతో మహద్భాగ్యం కలుగుతుంది. మాఘ పౌర్ణిమ, అలాగే మహామాఘి అంటారు మాఘ పౌర్ణమి రోజున. అటువంటి మాఘ పౌర్ణమి రోజున మహిళలు మాతృమూర్తులు అందరూ కూడా సువాసినీలు నోములు, స్త్రీల వ్రతకథలో నోములు ఉంటాయి. అటువంటి నోములన్నీ కూడా పట్టేటువంటి కాలం ఈ మాఘ పౌర్ణిమ. మాఘ పౌర్ణమి రోజున ఈ శ్రీమూర్తులకు ఎవరికైనా నెలసరి అడ్డంకులు ఏవైనా బహిష్టు ఏర్పడినట్లయితే మహాశివరాత్రి రోజున కూడా ఈ నోములు పట్టుకుంటూ ఉంటారు. ఉద్యాపన అన్నది ఈసారి మంగళవారం వచ్చింది కాబట్టి కొంతమంది మరి పసుపు కుంకుమ నోములు అవి తీర్చుకోలేకపోయినా తర్వాత ఉద్యాపన చేసుకున్నా సరే నోవులన్నీ కూడా ఈ యొక్క మాఘమాసంలో చేసుకుంటారు. రథసప్తమి రోజున ప్రత్యేకించి ప్రతి ఒక్కరూ కూడా ఈ జిల్లేడు శ్వేతార్కపత్ర అన్నారు. అంటే జిల్లేడు ఆకులని సేకరించుకొని తర్వాత రేగుపళ్ళు పెట్టుకుని సప్త మహాసప్త సప్తయితే మోక్షదాయకం సప్తజన్మ కృతం పాపం అంతిమే రథసప్తమి అనేటువంటి శ్లోకాన్ని 3 సార్లు పఠిస్తూ శిరస్సు పైన పెట్టుకుని 3 మార్లు నీటిని పోసుకుని లేదా నదిలో వద్ద కానీ బావి వద్ద కానీ స్నానం చేస్తే 7 జన్మలు చేసినటువంటి పాపాన్ని నివృత్తి చేసుకోవచ్చు అని చెప్పారు. ఆ రోజున మాతృమూర్తులు అందరూ కూడా రథసప్తమి రోజున కానీ మాఘమాసంలో 4వ ఆదివారములు కూడా ప్రతి ఒక్కరూ కూడా సూర్య భగవానుడు ప్రత్యక్షమైనటువంటి భగవానుడు. అటువంటి భగవానుడిని ఎదురుకుండా దాలి వేసి ఆవు పిడకలు భోగి పిడకలతో దాలి వేసుకుని ఒక ఇత్తడి పాత్రలో పాలు పోసుకుని పరమాన్నాన్ని వండి సూర్య భగవానుడికి చిక్కుడు ఆకుల్లో పెట్టి చిక్కుడుకాయలతో రథాన్ని చేసుకొని ఆ రోజు ప్రతి ఒక్కరూ కూడా తరిగినటువంటి కూర తినకుండా చిక్కుడుకాయలతో చక్కగా చేత్తో తీసుకునేటువంటి వాటితో కూరగాయలతో ఆహారాన్ని వండుకొని అలాగే సూర్య భగవానుడిని సూర్యాష్టకంతోనూ ఆదిత్య హృదయంతోనూ యథాశక్తి పారాయణలు చేసుకుని విశేషమైనటువంటి పూజలు చేసుకుని సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం పొందుదాం. అలాగే మహాశివరాత్రి రోజున లింగోద్భవ సమయంలో కూడా మనం విశేషంగా అభిషేకాది కైంకర్యములు చేసుకుందాం. మరి అభిషేక ప్రియో శివ కాబట్టి స్వామివారిని అభిషేకించుకుని సేవించుకుందాం. విష్ణుమూర్తి అలంకార ప్రియో విష్ణు కాబట్టి అలంకారములను చేసుకుని స్వామివారికి పుష్పాలు సుగంధ పరిమళమైనటువంటి పుష్పాలని ప్రసాదాలని కైంకర్యం చేసి సేవించుకుందాం. సూర్య భగవానుడికి నమస్కార ప్రియో సూర్య కాబట్టి ఉదయాన్నే సూర్యుడికి నమస్కారం చేసి ఒక దోసుడితో అర్ఘ్య ప్రదానం బ్రాహ్మణోత్తములైతే మంత్రపూర్వకంగా వదిలిపెడతారు. భక్తులైతే మీరు దోశలతో నీటిని వదిలిపెట్టి మీరు అందరూ కూడా సూర్య భగవానుడి యొక్క మాఘమాసంలో అనుగ్రహాన్ని పొందుతారు అని చెప్పి నాకు సముద్రంలో ఇసుక రేణువంతా తెలిసినటువంటి విషయాలని మీ ద్వారా అందరికీ కూడా పంచుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా మాఘమాస వైభవాన్ని పొందుతూ అందరూ కూడా మాఘమాసంలో ప్రత్యేకించి స్నానం చేద్దాం. నదుల వద్ద కానీ బావి వద్ద కానీ స్నానం చేసి యథాశక్తి జపం చేసుకుందాం, యథాశక్తి దానం చేద్దాం. మాఘమాసంలో పాపాలని నివృత్తి చేసుకుని సంపూర్ణమైనటువంటి కలియుగ దైవం శ్రీవారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ.